హాయ్! మీ అందరికీ తెలుసు నాది ఆయిలీ స్కిన్ అని. నా లెక్కన మీది కూడా ఆయిలీ స్కిన్నా? అందుకే సన్ స్క్రీన్ రాయాలంటే భయమైతుందా? ఎందుకంటే అవి హెవీగా ఉంటాయి, గ్రీజీగా ఉంటాయి, పోర్స్‌ని మొత్తం బ్లాక్ చేస్తాయి. దానివల్ల బ్రేకౌట్స్ వస్తాయి. సో, దీనివల్ల సన్ స్క్రీన్ రాసుకోవాలంటే భయమైతది కదా! కానీ ఇప్పుడు మనకు అసొంటి ప్రాబ్లమ్ లేదు. నా దగ్గర ఒక మంచి సొల్యూషన్ ఉంది. సో, అదే డాక్టర్ షీట్స్ వల్ల ఈ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్స్ అన్నమాట. సిరమైడ్ అండ్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ విత్ ఎస్పీఎఫ్ 50 PA++++ ఉంటుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ ఉంటుంది. యూవీఏ యూబీ రేస్ నుంచి కాపాడుతుంది. అల్ట్రా లైట్ వెయిట్, ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. జీరో వైట్ కాస్ట్. సిరమైడ్ స్కిన్ బ్యారియర్ని స్ట్రెంథెన్ చేస్తుంది. విటమిన్ సి మంచి బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ విత్ ఎస్పీఎఫ్ 50 PA++++ ఉంటుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ ఉంటుంది. యూవీఏ యూబీ రేస్ నుంచి కాపాడుతుంది. అల్ట్రా లైట్ వెయిట్, ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. జీరో వైట్ కాస్ట్. కోజిక్ యాసిడ్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. కేసర్ మంచి గ్లోని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ హ్యాండ్కి ఇంకో సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు మనం బ్లోటింగ్ పేపర్ టెస్ట్ చేయబోతున్నాం అనమాట. ఈ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ముందే చూపించబోతున్నా. ఫేస్కి డాక్టర్ షీట్ సన్ స్క్రీన్ రాసినాను కదా, చూడండి బ్లోటింగ్ పేపర్ మీద అస్సలు ఆయిల్ లేదు. ఈ హ్యాండ్కి కూడా డాక్టర్ షీట్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ రాసిన, దీనికి కూడా ఆయిల్ లేదు. అండ్ ఇంకో హ్యాండ్కి వేరే సన్ స్క్రీన్ రాసినాం కదా, ఇది చూడండి బ్లోటింగ్ పేపర్ మొత్తం ఆయిల్ అయిపోయింది అనమాట. ఇక్కడ క్లియర్గా రిజల్ట్ చూస్తున్నారా, మీకే తెలుస్తుంది. సో ప్రొడక్ట్లను రైట్ సైడ్లో ట్యాగ్ చేస్తే వెళ్ళి చెక్ చేయండి. అండ్ నా కోడ్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది.